అనుమానం పుట్టిందంట. నేను ఈ మ్యాటర్ అయితే అస్సలు బిలీవ్ చేయను. అయినా ఈ మ్యాటర్ ని ప్రూవ్ చేయడానికి వచ్చేస్తున్నాడు అల్లరి హరీష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలెత్తే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మో. అవును, అసలు ఈ పాటకి స్కిట్ కి సంబంధం లేదుగా. ఇందాక పాట లేకపోయి కదా స్కిట్ దొబ్బింది. ఇక్కడ పాటలకి స్కిట్ కాదు బాబు, జోకులు బాగాలేదని పోయింది. అవునా? సరే, ఏం పిక్ తో చూస్తాను కదా. సరే, ఇప్పుడు మనం స్కిట్ స్టార్ట్ చేద్దామా? అవును. ఓకే, రెడీ. శాంతి, ఎంత ప్రశాంతంగా తెలుసా స్నానం చేసి వస్తే. అసలు ఈ రోజు ఆఫీస్ లో పని ఎంత ఎక్కువైపోయిందో. ఎన్ని గంటలకు వెళ్ళారు ఆఫీస్ కి? పొద్దున్నే 9 గంటలకు వెళ్ళాను. ఎన్ని గంటలకు రావాలి? 6 గంటలకు వచ్చాను. నువ్వెన్ని గంటలకు రావాలి? 5 గంటలకి. గంట సేపు ఏం పీక? గంట సేపు అంటే నేను ఆఫీస్ ఎంత కొంచెం ఫ్రెండ్స్ తో డిస్కషన్ పెట్టాను. భోజనం పెట్టేస్తావా? ఏంటిది ఇంత నల్లగా ఉంది? ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏమన్నావు? ఏదో తగలెట్టు అన్నాను. అదే చేశాను. దీని వంట బాగుందని చెప్తే వదిలేటట్లేదు. ఏదో సాంబార్ కొద్దిగా. అబ్బా, అద్భుతంగా ఉంది సాంబారు. అసలు ఇంత బాగా సాంబార్ ఎప్పుడు చేయలేదు. సచ్చినోడా, 15 సంవత్సరాల నుంచి సాంబార్ చేస్తుంటే ఏ రోజైనా మెచ్చుకున్నావా? ఈ రోజు గ్యాస్ అయిపోయిందని పక్కింటి పంకజం గారు సాంబార్ ఇస్తే అమృతలా ఉందా? పెళ్ళైన కొత్తలో పాల గ్లాస్ తో శోభన గదిలో అడుగు పెడుతుంటే మీరు ఏం చెప్పారు? ఓ, నేను శోభన గదిలో మాట్లాడాను కూడానా? ఈ నడుము సన్నగా ఇలానేలా ఉంది, వడ్డానం చేస్తానన్నారు. ఎక్కడండి వడ్డానం? అంటే అప్పుడంటే నేను నడుము సన్నగా రష్మి నడుములాగా స్లిమ్ గా ఉండింది. అంటే ఇప్పుడు నీ నడుము నమిత డ్రమ్ లాగుంది. ఎద్రాసలేకి స్కిట్ మార్కులు తగ్గిస్తారండి. అంతేలేండి, పెళ్ళైన కొత్తలో ఆడది అరిటాకులు అంటది. ప్రతి మగాడు ఎప్పుడు భోంచేద్దామని చూస్తాడు. అదే పెళ్ళై 10,000 అయితే కరివేపాకులు అంటది. ఎప్పుడు తీసి పక్కన పెడదామా అని చూస్తారు. ఈ మగాళ్ళు అందరూ ఇంతేనండి. హలో హలో, ఎవరు? ఎవరంటే ఎవరో తెలీదు, మాట్లాడకుండా పెట్టేశారు. నించో మాట్లాడు. ఎవరో మాట్లాడకుండా పెట్టేశారు. ఎవరో తెలియకుండానే ఫోన్ ఇస్తావా? అదేదో రాంగ్ నంబర్ ఏంటది? రాంగ్ నంబర్. అర్ధరాత్రి రాంగ్ నంబర్ చేయడానికి రాత్రి పగలేంటే ఎప్పుడైనా చేయొచ్చు. సిటీలో ఇన్ని లక్షల ఫోన్లు ఉంటుండగా మన ఇంటికి రాంగ్ నంబర్ రావాలా? అసలు ఆ ఫోన్ చేసేవాడు ఎవడో నాకు తెలీదు. తెలీదు. పడుకో. నాకంటే అందంగా ఉంటుందా? అందంగా ఎందుకుంటావా? నా మాట నమ్మే. అసలు అది ఎవరూ లేదు, పూరి లేదు, ఎవడో ఫోన్ చేశాడు. ఇందాక అవతల పక్క ఎవరో తెలియదన్నావు, ఇప్పుడు ఎవడో అంటున్నావు. అంటే వాడు మగాడని చెప్పి నన్నే నమ్మించాలని చూస్తున్నావు. అంటే నేను ఎక్కడ అమ్మాయి చేసింది అంటారని నన్నే కన్ఫ్యూజ్ చేస్తున్నారు. వెనకే అలా గుడ్డలు సగం చీరలని నువ్వే తిని పాడు చేసావు. ఇప్పుడు నా డబ్బులంతా నీ బట్టలకే అయిపోతున్నాయి. పడుకో. నిజంగా సంబంధం లేదు కదా? అబ్బా, ఏమిటే ఈ నస? నిజంగా ఏమీ లేదు. అరే, అసలు ఎవరు చేస్తారో కూడా నాకు తెలియదు. ఎందుకు అలా చంపుతున్నావు? ఇది ఇంకో సిగ్నలా? ఇంకోటి ఏం సిగ్నలే? సిగ్నల్ నెంబర్ 2. ఫస్ట్ సిగ్నల్ ఫోన్ చేసింది, రెండో సిగ్నల్ నుంచి కిటికీ బంద్ చేసాం. లేచిందే 15 ఏళ్ళకి ఇప్పుడు లేచిందే. బకెట్ తో బాత్రూమ్ లో బట్టలు తొక్కున్నప్పుడు లేవలేదు. యాసిడ్ తీసుకుని లిటర్ కడమన్నప్పుడు లేగలేదు. 20 మంది ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వంట చేయమన్నప్పుడు లేలేదు. అప్పుడు లేవని చెయ్యి ఇప్పుడు లేస్తుంది. అందుకే ఆ 7 కొండలతో రోజు ఫోన్ లో మాట్లాడద్దని. నీకు దండం పెడతా, దయచేసి పడుకోవే. ఇదిగో, నేను నిన్నే ప్రేమిస్తున్నా, ఇంకెవ్వరిని ప్రేమించట్లేదు. నన్ను నమ్ము. ఇంకోసారి ఆఫ్ చేసి ఆన్ చేయి. బాగా కనిపిస్తుంది గర్ల్ ఫ్రెండ్ కి. ఇదిగో, నువ్వు అట్లాంటివి ఏం పెట్టుకోకు. నేను నిన్నే ప్రేమిస్తున్నా, సరేనా? పడుకో ప్లీజ్. నిజంగా లేదు కదా పూరి? పూరి లేదు, లడ్డు లేదు, ఏం లేదు. పడుకో అమ్మా, పడుకో పడుకో. ఐ లవ్ యూ టూ రా బంగారం. వన్ మోర్ కిస్ బాబా. ఇప్పుడా? సరే.
బట్టెబాజ్ చూసావా 15 సంవత్సరాల నుంచి కాపురు చేస్తున్నాను రా. నీ ఎదవేస్తాను నా దగ్గర పగులు. ప్రతి ఒక్క చూపు తమ తమ పనులకు అతుక్కుపోయే నాగబాబు సార్ ఓకే 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 రోజా గారు ఇంకా రష్మికి పెళ్లి కాలేదు కాబట్టి తెలియట్లేదు. అయితే నువ్వు కూడా అలాగే గన్నెత్తుకొని కూర్చుంటావు మీ ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు. ఓకే